తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంకా శివరాత్రి రోజున పూజ ఏ విధంగా చేస్తే మనకి మంచిదంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, మీ ప్రశ్నలో ఒక సమాధానం దాగుంది. ఎలా అంటే పూజ ఏ విధంగా చేస్తే మనకి మంచిది అంటారని అడిగారు కదా. ఫస్ట్ అసలు పూజ చేసేటప్పుడు మన మంచి కోసం చేయడం కాదు అక్కడ. సరే, మనకు మంచి జరగాలని అందరూ చేస్తారు. ఎందుకంటే మీరు అందరిలో మనసులో దాగుండే క్వశ్చన్ అడిగారు మీరు యాక్చువల్గా. అవునండి. కాకపోతే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు. పరమేశ్వరుడు ఆనందించాలని. ఎలా అంటే అమ్మా, ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారు ఉన్నారు, ఉదాహరణకి మీరు ఎక్కడో ఒక దగ్గర చదువుతూ ఉన్నారు. మీ నాన్నగారు ప్రతిరోజు ప్రతి నెలకి ఎంతో కష్టపడి ఇంత మనీ అని పంపించడం, మీకు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. లేకపోతే సరే మీ నాన్నగారు కాదు, ఎవరో అనామికమైనటువంటి ఒక ఆవిడ మీరు ఒక దగ్గర ఉంటే మీకు అన్ని సదుపాయాలు చేస్తూ ఉంది. ఆవిడ ఒక రోజు వచ్చింది. మీరు ఆ రోజు ఆవిడ సంతోషపడాలని ఆవిడకి ఏదైనా ఇస్తారా? లేకపోతే ఎట్లా ఇస్తారు? స్వార్థంతో ఇస్తారా? ఆవిడ ఆనందంతో ఆవిడ ఆనందించాలి. ఎందుకంటే ఈవిడ ఇంత చేసిందిగా నాకు, అయ్యో అసలు నేను ఎవరో ముక్కు తెలియదు, మొఖం తెలియదు, అయినా సరే నాకు ఎంతో హెల్ప్ చేసింది ఈవిడ. చక్కగా నాకు చదువుకోవడానికి అన్ని ఇచ్చేసింది. అసలు ఎన్ని సదుపాయాలు చేసింది ఈవిడ. అసలు నాతో ఎటువంటి ఇది అవసరం లేదు ఆవిడకి. అసలు నేను హెల్ప్ చేసేంత స్థితి కూడా కాదు ఆవిడ నా ఇది. అంటే ఆవిడ పెద్ద కోటీశ్వరులా అనుకోండి కాసేపు. నేనేమి నా హెల్ప్ ఏమో వాళ్ళకి అక్కర్లేదు, అయినా కానీ చేసింది, నాకు ఇంత హెల్ప్ చేసింది అన్నప్పుడు ఎలా అంటే ఆతృతతో ఇస్తారు. ఆర్ద్రత ఉంటుంది కదా. అలాగే ఆ పరమేశ్వరుడు మనమేమో వాడికి ఏం చేయలేము, అతనికి మనం ఏం చేయలేము. కేవలం మనం ఇచ్చేదే కేవలం భక్తి మాత్రమే. అలాగా స్వామి నువ్వు మొత్తం చూసుకుంటున్నావు అనేటువంటి భావనతో చేయడం. ఆ చేయగా ఏమవుతుంటుందంటే ఒకానొక టైంకి తల్లి ఎలా అయితే తన సంతృప్తి కోసం పిల్లడికి చేస్తుంటుందో ఆ రూట్లోకి వెళ్ళిపోతాడు భక్తుడు. అలా ఏంటంటే కృతజ్ఞతని ఆవిష్కరించుకోవడం పూజ. స్వామి మొత్తం నువ్వే చేస్తున్నావు, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నావు. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే మనం నిద్రపోతున్నా పీల్చుకుంటూ ఉంటాం, మనంతట మనం పీల్చుకోం. కాబట్టి ఏంటంటే లోపలుండి అన్నీ నడిపిస్తూ అన్నీ ఎన్నో పనులు చేసి పెడుతున్నాడు ఆయన. మన మీద ఉండేటువంటి దయతో చేస్తున్నావు. కాబట్టి నేను కృతజ్ఞతతో, ఎంతో కృతజ్ఞత, అయ్యో ఏమిటి స్వామి నీకు దయ అనేటువంటి భావంతో చేస్తున్నాను. అట్లా చేయగలగాలి. మనం కొన్ని వీడియోలు చూస్తుంటాం, కొంతమంది వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తుంటారు, బాగా పూర్ పీపుల్కి వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి ఆనందపడిపోతారు. అమ్మా ఏమిటి నాకు ఇది వచ్చేసింది అని, ఏదో లాటరీ దొరుకుతానేదో అంటే అంత ఆనందంతో చేయాలి. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫీల్ మీకు ఉండాలి. ఎందుకంటే అది సత్యం. దాన్ని వదిలేసి చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి తండ్రి అంతా చూసుకుంటాడు జీవితాంతం, వాడు పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు, వాడికి రెక్కలు వచ్చే వరకు, అంటే ఇన్ సెన్స్ వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకు అన్నీ చూసుకుంటాడు. కానీ ఒక్కరోజు ఎప్పుడో ఏదో వద్దంటాడు తండ్రి, సినిమాకి వెళ్తానంటేనో ఏదో కొనిమ్మంటేనో, వెంటనే మనం తండ్రి ఎందుకు పనికిరాడం అనుకోగా. చాలామంది ఇవాళ రేపు చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక్కసారి మనం అనుకున్నది జరగకపోయేసరికి ఇంకా దేవుడు లేడు. అవునండి. అని ఇంకా ప్రకటించేస్తారు. మరి ఇన్ని రోజులు చేసింది ఎవరు అర్థం కాదు. అసలు మనం ఈ రోజు ఎలా ఉన్నాము అనడానికి కారణం ఆయన, కానీ మనకి లేనిది ఒక కోరుకుంటాను చూడండి, నాకు ఇది లేదు, ఇంక ఇది లేదు, నాకు ఇది చేసి పెట్టు అని. ఇంకా అదే అనుకుంటూ ఉంటాం కదా. అసలు ఎలా అంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఒకటి రావాలి అంటే మీ ప్రాప్తము మీ కర్మలో ఉంటే వస్తుంది, లేదా మీరు భగవంతుని బలంగా మీరు కోరుకుంటే వస్తుంది. ఈ రెండే. మీకు ఏదైనా ఒకటి దక్కాలంటే ఒకటి మీ కర్మలో ఉండాలి, లేదా మీరు దానికి తగ్గట్టుగా ఈశ్వరుని భగవంతుని మెప్పించి లేదా దేవతని మెప్పించి మీరు పొందగలగాలి. ఈ రెండిట్లో ఒకటి ఉండాలి మీకు. మెప్పించడము రాక మీ కర్మలో నీరు లేనప్పుడు మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. అయితే శివరాత్రి నాడు చక్కగా ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శివుణ్ణి ఉదయము మధ్యాహ్నము రాత్రి సమయంలో ఆరాధన చేస్తారు. రెండవది జాగరణ ఖచ్చితంగా చేయాలి శివరాత్రి నాడు. ఎందుకు చేయాలంటే దీనికి సైంటిఫిక్ రీజన్, ముఖ్యంగా హెల్త్ సంబంధించినటువంటి ఇది ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఉంది ప్రభావం. ఎందుకు అంటే ముఖ్యంగా శివరాత్రి నాడు ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్ళకి మీరు చూడొచ్చు, ప్రతి సంవత్సరం కనుక శివరాత్రి జాగరణ కనుక చేస్తే మీకు హెల్త్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. హెల్త్
ఎందుకు అంటే అమ్మా, మీరు ఎప్పుడైనా ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు రాసిచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్లో మీకు టాబ్లెట్స్లో నిద్ర వచ్చేది ఒకటి ఇస్తారు. టాబ్లెట్లు వేసుకొని బాగా నిద్ర వచ్చేసిందండి అంటారు. అదే డాక్టర్స్ కూడా అడుగుతారు, ఏమంటే మీకు నిద్ర ఎలా పడుతుందండి అంటారు. నిద్ర బాగా పడుతుందండి అంటే ఏం పర్లేదు తగ్గిపోద్దండి. అసలు నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు అంటే ఏం చెప్తారు, అమ్మో ఇది కొంచెం ఆలోచించాలి. నిద్ర పట్టలేదంటే అనారోగ్యం నుంచి బయటపడలేడు మనిషి. నిద్ర పడితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అవునా? అంటే మీరు శివరాత్రి రోజు కనుక ఈ రోజు రాత్రికి, ఈ రోజు శివరాత్రి అనుకోండి, రాత్రి నుంచి రేపు పొద్దున వరకు జాగరణ చేస్తాం. జాగరణ చేసేటప్పుడు ఖచ్చితంగా శివుని యొక్క నామమే మీ నోట్లో తిరుగుతూ ఉండాలి. లేదా విష్ణు శివ ఇద్దరిది అయినా మీరు చేస్తూ ఉండొచ్చు. అంతేగాని జాగరణ సమయంలో ఏవో ప్యాకెట్లాడుకోవడాలు, పిచ్చి పిచ్చి సినిమాలు చూడాలు అది కాదు. కొంతమంది భక్తి సంబంధించిన సినిమాలు చూస్తారు, తప్పేం కాదు. అది శివుడిది ఏదో భూ కైలాసనో రకరకాలు చూస్తాం, ఫైన్. కానీ మీరు ఎందుకు ఉంటున్నారు జాగరణ అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. జాగరణ కనుక ఉండి ఇంకొక మిస్టేక్ కూడా చేస్తారు చాలామంది. నెక్స్ట్ డే పొద్దునే నిద్రపోతారు, మళ్ళీ రాత్రంతా తెలివేసిన. ఆ జాగరణ మీరు చేసినా వృధా. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రపోకుండా మళ్ళీ రాత్రి వరకు కూడా ఎక్కడా కూడా నిద్రపోకుండా మెలకువగా ఉంటే రాత్రి నిద్రపోతే మీకు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. ఎంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు అంటే ఇంకా మీరు అసలు మీరు నెక్స్ట్ డే మిమ్మల్ని కదిపినా కూడా నిద్ర లేవలేరు. మీరు అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుద్దంటే మీరు ముందు రోజు అంతా కూడా ఏం చేశారు, ఉపవాసంలో అన్నం తినలేదని పళ్ళు తినొచ్చు, పళ్ళు పదార్థాలు తీసుకోవచ్చు. మీరు న్యూట్రిషన్స్ కొంతమందికి చెప్తుంటారు, ఏమండి 1 day వీక్లీ వన్స్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి అంటాం. ఎందుకు? బాడీలో కొంత క్లీనింగ్ జరుగుతుంది చేయడం వల్ల. అంటే సైంటిఫిక్గా ఇక్కడ ఒక మహర్షులు మనకు తెలియకుండానే ఇలాంటిది ఒకటి పెట్టారు పాయింట్. రెండవది, ఒక రోజంతా ఎప్పుడైనా నిద్రపోలేదో నెక్స్ట్ డే పూర్తి నిద్రలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో మీకు తెలియకుండానే బాడీలో ఒక ఇమ్యూనిటీ ఇది అనేటువంటిది పెరుగుతుంది. అందుకని ఈ రెండూ కూడా ఈ రోజంతా పొద్దున్న నుంచి చేసే ప్రతిది కూడా నమశివాయ ఓం నమో నారాయణ, నమశివాయ ఓం నమో నారాయణ అనుకుంటూనే ఉండండి. అలా కాదు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే వైకుంఠపాలి అంటారు. అంటే ఇలా ఒకటి పాములు ఉంటాయి కదా, నమశివాయ అని మంత్రం చేస్తూ వేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, వీళ్ళ లైఫ్లో ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో శివనామస్మరణతో ఆ ఆట ద్వారా వీళ్ళకి ఆ కర్మ తొలగిపోతుంది అనేటువంటి భావనతో మనం ఎక్కుతామమ్మా, మళ్ళీ పడిపోతాం. ఇవి లైఫ్లో జరిగేటువంటిది. ఈ రాత్రి ఈ దీంట్లో పోతుంది ఆ దోషం అంతా కూడా, ఈ అప్ అండ్ డౌన్స్ చేయడం అనేటువంటిది. ఆ రకంగా చేయాలి. ఇంకోటి, ఈ యొక్క కలికాలంలో శాస్త్రంలో చెప్పినటువంటిది పార్థివ లింగము. అంటే మట్టితో మనమే లింగాన్ని తయారు చేసుకొని చక్కగా దానికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని నెక్స్ట్ దాన్ని నీళ్ళల్లో అయినా పెట్టేసేవచ్చు, లేకపోతే ఒక మొక్కల్లో వదిలేసి వాటర్ పోస్తే మామూలు మట్టిగా అయిపోతుంది. పార్థివలింగం అన్నారు కదా గురుగారు, అది మట్టితో చేస్తాం కదా, మరి మనం అభిషేకం చేస్తున్నప్పుడు గట్టిగా వద్దమ్మా. ముందు రోజు చేసుకుని ఎండలో పెడితే గట్టి పడుతుంది. అది పర్వాలేదు, మనం ఎన్ని నీళ్లు పోసినా వెంటనే ఇదవ్వదు, అది టైం పడుతుంది, అది గట్టి పడుతుంది. బంకమట్టితో చేయాలి. పార్థివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే అపమృత్యు దోషాలు పోతాయి. ముఖ్యంగా మట్టి కదా, కుజుడు కదా, కుజుడు న్యాచురల్ 8th లార్డ్. ఆకస్మిక మృత్యు దోషాలు పోవడము, గృహయోగం ఏర్పడము, మోక్షం సిద్ధించడం ఇవన్నీ జరుగుతాయి పార్థివలింగంతో చేయడం వల్ల. కానీ ఎలా అయిపోయిందంటే గురువు గారు, నేను ఇలా పూజ చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఇవి, నా ఫలితాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. కానీ ఎవరు కూడా నాకు మోక్షం రావాలి, నాకు వీటన్నిటి నుంచి విముక్తి రావాలన్న స్టేజ్ కి రావడం అనేది చాలా కష్టం. అంటే మోక్షం యొక్క వాల్యూ తెలియదు కదా. ఇప్పుడు మోక్షం యొక్క వాల్యూ తెలిస్తే మోక్షం కోసం చేస్తారు. మోక్షం అంటే ఇంకా మళ్ళీ జన్మ లేదు అన్నట్టు, జన్మ లేనట్టే. కానీ అందరూ ఏమనుకుంటారు, మరి ఇప్పుడు కదా నేను ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి బయటపడాలి కదా అనుకుంటారు. కానీ మీరు పూజ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి బయటపడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మోక్షంకున్న గ్రేట్ ఇది తెలియదు చాలా మందికి. ఇంకెంతసేపు ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాము, దీని నుంచి బయటపడాలనేటువంటిది ఉండాలి. అప్పులు తీర్చు, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, ప్రెజెంట్ ఉన్న బాధ కదమ్మా. అది తెల్లారితే అప్పులోడు ఫోన్ చేస్తాడు, అందుకని అప్పు తీర్చాలి నాకు ఫస్ట్. దేవుని కోరుకునేది అదే కదా పాపం. వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ నేనేమంటానంటే, నువ్వు గనక భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మి నీ పని నువ్వు చేస్తుంటే అప్పు ఖచ్చితంగా తీరుతుంది. కానీ చాలా మంది ఏంటంటే, నేను భగవంతుని నమ్ముకున్నా అంటారు, కానీ వాళ్ళు చేసే నిత్య దేవతాది కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేది కావచ్చు చేయలేరమ్మా సరిగ్గా. ఏవేవో వేరే వేరే యావిగేషన్స్ పెట్టుకుంటారు.
కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. అవన్నీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు లైఫ్లో. అంటే ఇంట్లో స్త్రీలు కొంచెం అగ్నికార్యాలు చేసేయడం ఆ టైంలో, 3-5 days ఉంటుంది చూసారా, ఆ టైంలో స్టవ్ దగ్గరికి వెళ్ళి చేయడం ఇట్లాంటివి చేయకూడదమ్మా. కొన్ని అంటూ ముట్టు కొన్ని పాటించాలి. అవన్నీ కూడా దోషాలు. మీరు ఎన్ని పూజాది కార్యక్రమాలు చేసినా ఆ దోషాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఒక పక్కనే. అయితే ఇలా మనకి ఒక స్పెషల్ డేస్ అంటే శివరాత్రి రోజు పూజ చేసుకున్నప్పుడు ఇలాంటి అంట్లు దోషాలతోటి మనకి ఇల్లు అంతా ఉంటుంది. అంటే శుద్ధి అన్నది ఏ విధంగా చేసుకుని పూజలో కూర్చోవాలంటారు? మొత్తం నీట్గా ముందు రోజే చక్కగా మీరు గోమూత్రాన్ని ఇంట్లో మొత్తం జల్లేసి కల్లుప్పుతో తుడిసేసేయండి అమ్మా. తుడిసేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకే చూడండి, మనం పూజ చేసేటప్పుడు ఆ ఉద్దరణతో తీసుకొని పవిత్రోవా అని చెప్పని ఇట్లా జల్లుకుంటాం. ఎందుకు మనం శుద్ధ అవుతాం, అక్కడ ఉండేటువంటి వాటిని శుద్ధి చేసుకుంటాం. ఓకే గురుగారు, శివరాత్రి పూజ గురించి ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.